నేరల్మెట్టు గ్రామంలో ఈ బోనాల పండుగ నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు అమ్మవారి యొక్క మాంకాలమ్మ, నల్లపోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయం యొక్క ఈనాడు ఇక్కడ ఇంకా 1 గంటల నుంచి రంగం మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా నేరడమెట్టు చుట్టుపక్కల అన్ని గ్రామాలు, అన్ని కాలనీల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మా యొక్క కమిటీ, దేవాలయం కమిటీ మరి సగర్వంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం అనేది చేయడం అనేది ప్రతి ఏటా జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా మరి మా యొక్క నేరడమెట్టు గ్రామ పుణ్యక్షేత్రాలు ఏవైతే దేవాలయమో ఈ దేవాలయం మా యొక్క శివాలయం నుంచి, అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి, అదేవిధంగా కేశవనగర్ హనుమాన్ దేవాలయం నుంచి, ఈ విధంగా దేవాలయం నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకొచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంను మరి మా యొక్క భక్తులు నేరడమెట్టు మరి అన్ని గుడిల యొక్క భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు. ఆ దేవాలయంకి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఈ రంగ కార్యక్రమము, బోనాల పండుగ ఈ యొక్క కార్యక్రమాలని జయప్రదంగా మరి ఈ సంవత్సరం కూడా మేము జరుపుతూ ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు వేలాది మందిగా, వందలాది మందిగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం విజయం చేస్తున్నారని ఇక సందర్భంగా చెప్తున్నాం. చారిత్రాత్మకమైన మూడుగుల దేవాలయంలో ప్రతి ఏడు కూడా బోనాల సమర్పణ కార్యక్రమము, ఆ మరుసటి రోజు రంగం కార్యక్రమము చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి పాలక మండలి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి ఆలయం చెందుతుంది. అంతేకాకుండా శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయం ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. గత 3 ఏళ్లుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడి బియ్యము ఇవన్నీ తీసుకొచ్చి గౌరవప్రదంగా ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. అదే స్ఫూర్తితో ఈసారి మరో 2 దేవాలయాలు కూడా యాడ్ అయ్యి ఇక్కడ అమ్మవారిని పూజించడం జరిగింది. అందరూ కూడా నేరడమెట్టు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందంగా ఉంది. కమిటీ వారికి అభినందన తెలియజేస్తున్నాను. మూడుగుళ్ళు దేవాలయంలో ఒకప్పుడు మూడుగుళ్ళు దేవాలయం అంటే ఎవరికి కూడా అంత ఇదే కాకుండే, ఇప్పుడు మూడుగుళ్ళు అమ్మవారికి 3 గుళ్ళ నుండి కూడా తెప్పించుకుంటుంది ఆమె. ఒక హనుమాన్ టెంపుల్, ఇంకొక హనుమాన్ టెంపుల్, ఇంకో శివాలయం, 3 గుళ్ళ నుంచి కూడా అమ్మవారి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యాలు కూడా తెచ్చుకుంటుంది. అందరం కూడా మన నేరడమెట్టు అంటే ఒకటే గ్రామము, ఒకటే అన్నట్టుగా మనమందరం కూడా కలిసి కట్టుకుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా ఇట్లనే ఇదే విధంగా మనమందరం కూడా పరస్పరం సహకరించుకుంటూ ఒకరిని గౌరవించుకుంటూ ఇట్లాగే కొనసాగాలని మీ ఇక్కడికి వచ్చేసినందుకు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. శ్రీమాత్రే నమః.